ఈరోజు నేను బోటి చేసుకుంటున్నాను. శుభ్రంగా నేను కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నాను. చాలా మాటలు వాష్ చేశాను. వేడి నీళ్ళతో కడుక్కున్నాను. ఉప్పు కూడా వేసి బాగా శుభ్రంగా వాష్ చేశాను. గోంగూర కూడా 3-4 మాటలు కడుక్కున్నాను. ఒక 2 కట్టలే తీసుకున్నాను నేను గోంగూర. ఇది 1/2 కేజీ కాబట్టి నేను 2 చిన్న గోంగూర కట్టలు తీసుకున్నాను. ఒక 3 టమాటా తీసుకున్నాను, మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇది మెంతాకు పొడి నేను తీసి పెట్టుకున్నాను. అలాగే తగినంత పుదీనా, కొత్తిమీర ఆకు, కారం, పసుపు పొడి, ధనియాల పొడి. ఇది చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్లు, ఇది 2 టీ స్పూన్లు చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ పసుపు పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత తీసుకున్నాను, 1 టీ స్పూను తీసుకుంటాను. అలాగే పెద్ద ఆనియన్ 2 కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్న నిలువుగా కట్ చేసి, ఎందుకంటే గోగాకి వేస్తున్నాను కాబట్టి పులుపు కాబట్టి నేను 2గా చేశాను. అలాగే గరం మసాలా కావాల్సినవి 2 లవంగాలు, 2 పట్టలు, 2 యాలకులు, కొంచెం జీలకర్ర. అలాగే గరం మసాలా పొడి కొంచెం 2 టీ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. లిమిట్గా వేసుకున్నామని. ఇప్పుడు నేను గ్యాస్ పొయ్యి ముట్టిస్తున్నాను. నేను ఆయిల్ వేస్తున్నాను. నెయ్యి కొంచెం వేస్తున్నాను కాబట్టి ఆయిల్ కూడా నేను లిమిట్గా వేస్తున్నాను. గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. గోంగూర వేయబోతే మనం అంత ఆయిల్ పట్టదు. గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాగా పడుతుంది. అలాగే నెయ్యి కూడా కొంచెం ఇస్తున్నాను. నెయ్యి వేస్తే బాగుంటుంది కర్రీ. నేను చూపించాను కదా 2 యాలకులు, పట్ట వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కినాక వేస్తే పట్ట ఎగరుతుందని కొంచెం హీట్ ఎక్కువ ముందుగానే వేసేసాను. అలాగే ఇలాగా పచ్చి వాసన పోవాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, తీసుకోను. వేసుకోవాలా, పచ్చాసుల పేస్ట్ వేసుకోవాలా. ఇలాగ వేగితే బాగుంటుంది కర్రీ. చాలా వేగకూడదు. అలాగే ఇప్పుడు బోటి వేసేస్తున్నాను. చూడండి, 1/2 కేజీ బోటి నేను వేడి నీళ్ళలోనే శుభ్రం చేశాను. ఇలాగ స్టవ్లో వేగితే బాగుంటుంది కాబట్టి స్టవ్లోనే ఇలాగా కావాల్సిన పొడిలు వేస్తున్నాను. చూడండి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి 3 వేసేస్తున్నాం. అలాగే గరం మసాలా పొడి వేసేస్తున్నాం. మంట పుల్లులోనే పెట్టున్నాను నేను. దీంట్లో వచ్చే వాటర్తోనే ఇది ఉడకబెడితే బాగుంటుంది కర్రీ. దీంట్లో నేను గోంగూర కూడా వేస్తాను. గోంగూర కూడా తనిగా నేను ఉడకబెట్టి తీసి దీంట్లో కలపాల.
సింపుల్గానే అయిపోతుంది. చెప్పాను నేను 2 నిమిషాలు మూత పెడుతున్నాను. 2 నిమిషాలు అయింది. మూత తీస్తున్నాను. ఎలాగో వాటర్ దాంట్లోనే వస్తుంది చూడండి. ఇప్పుడు నేను టమాటాను వేసేస్తున్నాను. నేను మిక్సీకి వేసుకున్నాను టమాటా. అలాగే తగినంత ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను నేను. కల్లుప్పు వాడుకోండి, బాగుంటుంది కూరలోకి. కొంచెం పుదీనా కొంచెం వేస్తున్నాను, కొంచెమే కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి మనం ఇప్పుడు వేసేదానికి కుదరదు. ఇప్పుడు వేస్తేనే దీనికి అన్నీ కూడా రుచికరంగా పట్టుకుంటాం. అన్నిటికీ బాగా కలిసిపోతాయి అన్నిట్లో. కాబట్టి దీంట్లోకి ఇంకా వాటర్ వేసేదంటూ ఏముండదు. దీంట్లోనే ఉడకాల. నేను ఇప్పుడు మూత పెడతాను, కానీ నీళ్ళంతా అయిపోయాకనే నేను తీసి గోంగూర కలుపుతాను. ఇంకేమో వాటర్ ఫుల్గా దీంట్లోనే ఉడకాలి. దీంట్లోకి కావాల్సినట్టు ఇవన్నీ కూడా వేసేసాను. ఫుల్ మంటలోనే ఉడకాలి. బోటి ఉడకాలి కాబట్టి మనకు ఫుల్ మంటలోనే ఉడకాలి. కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది కాబట్టి ఈ కుక్కర్లో పెట్టుకున్నాను. చూడు, నేను మూత తీస్తున్నాను. ఇలాగా ఉడకాల. ఇలాగా బాగా ఉడికితే టమాటా ఆయిల్ అంతా బాగా అలాగే గ్రేవ్గా అయిపోవాలి. గ్రేవ్గా అయిపోయినాకనే మనం వాటర్ వేసుకోవాలి. ఈ గ్రేవ్గా అయినప్పుడు ఈ మసాలా అంతా బాగా ఉడుతుంది. మనం టమాటా వేసాం కాబట్టి, టమాటా, అల్లం పేస్టు, ఎర్రగడ్డలు అన్నీ వేసాం కాబట్టి ఇదంతా గ్రేవ్గా అయిపోతుంది. అలాగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇట్లా వాటర్ వేసుకోవచ్చు. ఇది గ్రేవ్ అయిపోయినాకనే వాటర్ వేసుకుంటే మనకు బాగా బాయిల్ అయిపోతుంది. బాగుంటుంది. వస్తాను నేను. ఇది ఉడికినాకనే గోంగూర వేస్తాను నేను. పూర్తిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయింది కాబట్టి నేను మామూలు వాటర్ ఇప్పుడు వేసాను. ఆ వాటర్తో ఉడకనిచ్చి ఇప్పుడు మనం మామూలు వాటర్ వేసాను. ఇప్పుడు కనీసం 1/4 గంట సేపన్నా ఉడకాలి. ఉంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. తినేదానికి పిల్లలకి కానీ పెద్దలకు కానీ బాగుంటుంది. ఇంకొంచెం నేను మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు తిట్టాను నేను. 2 నిమిషాలు అయింది. గోంగూర వేసేస్తున్నాను. అది గట్టిగా చేసుకుంటే బాగుంటుంది. గోంగూర వేసేసాను. నేను గట్టిగా మెదుపుకున్నాను కాబట్టి కలుపుతున్నాను. నేను నీళ్ళు ఆకులో తక్కువ పోసుకున్నాను. ఇట్లా ఉడికితే టేస్ట్గా ఉంటుందని ఆకులో నీళ్ళు తక్కువ వేసాను. ఒక మంట తగ్గించుకున్నాను. ఎందుకంటే నాకు కూర గట్టిగా వచ్చేసింది కాబట్టి నేను మంట తగ్గించుకున్నాను. ఇలాగ గట్టిగా ఉంటేనే బోటి బాగుంటుంది. బోటి కూర అంతా గట్టిగా ఉండాలి. నీళ్ళుగా ఉంటే తినేదానికి ఇష్టపడదు. మా బోటి కూర రెడీ అయ్యింది. మేము 1/2 కేజీనే వేసాము.
దీంట్లో ఏం తక్కువ ఉందో ఏం ఎక్కువ ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా మనం ఇప్పుడు వాటర్ అయినా ఎక్కువగా మనకు కారం ఎక్కువ ఉన్నా ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకోవచ్చు, లేదా అంత లిమిట్గా ఉందంటే మనం ఇంతటితో స్టాప్ చేసుకోవచ్చు. నాకు పులుపు కారం అన్నీ కరెక్ట్గా కుదిరాయి, నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను కావాలంటే ఒక పీసు తిని చూసి కూడా చెప్తాను. అలాగా అన్నీ మాకు కరెక్ట్గా కుదిరాయి కాబట్టి కొంచెం తీసుకొని టేస్ట్ చేసి చెప్తాను. వాటర్ అంతా ఉడికిపోయింది. టుడే స్పెషల్ రెసిపీ గోంగూర బోటి. చాలా టేస్టీగా ఉంది, నేను కూడా టేస్ట్ చేశాను, సూపర్ టేస్టీ. అంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది గోంగూర బోటి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.